హలో ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా హాస్టల్లో పెరిగింటే ఉప్మా చేసిన రోజు మళ్ళీ ఉప్మానా అని ఉపవాసం ఉండే రోజులు ఎన్నో ఉంటాయి కదా. బట్ నా స్టైల్లో మిల్లెట్ ఉప్మా చేసుకొని తినండి. వారంలో 2 టైమ్స్ అయినా తినాలనిపిస్తుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాక కాస్త వేగాక ఒక మీడియం సైజ్ టమాటో, కొంచెం క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ వేసుకుని టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత 4 గంటల సేపు ముందే మిల్లెట్స్ 2 సార్లు బాగా కడిగి నానబెట్టుకున్న నీళ్లను సరిపడినంత అందులో వేసి మరగనివ్వాలి. మిల్లెట్స్ ఏవైనా నానబెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. జీడిపప్పు ఇవన్నీ వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్. జీడిపప్పు నాకు అవైలబుల్లో లేవు, అందుకని నేను వేయలేదు. ఇంకేముంది, ఎసురు మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ని అందులో వేసి మంట హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. చివర్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి, మంచి స్మెల్ బాగుంటుంది టేస్ట్. ఈ వీడియోలో ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అంతే, ఎంతో టేస్ట్ అయిన పొడి పొడిగా ఉండే మిల్లెట్ ఉప్మా రెడీ. ఈ ఉప్మాని పెరుగుతో సర్వ్ చేసుకోండి. అబ్బాయి ఉప్మా వద్దు అనే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఉప్మా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే కింద కమెంట్ చేయండి, షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. వీడియోస్ చేయడం సరిగా రాదు, ఏదో అలా ట్రై చేస్తున్నాను. బట్ పికప్ అవుతా. కొంచెం సపోర్ట్ చేయండి రా బాబు.